Hi guys, what's up? Good evening. Welcome back to Johit Vlogs. Welcome to the kitchen tour video. So as you guys already know, మేము కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యాము అండ్ కిచెన్ టూర్ వీడియో కోసం చాలా మెంబర్స్ వెయిట్ చేస్తున్నారు. నేను కూడా మీకు చూపించాలని చెప్పేసి చాలా వెయిట్ చేస్తున్నాను. ఆఫ్టర్ ఏ లాట్ ఆఫ్ ఆర్గనైజింగ్ బ్యాక్ అండ్ ఫోర్త్ అవి తెచ్చుకోవాలి ఇవి తెచ్చుకోవాలి అన్నీ అయిపోయిన తర్వాత 90% కిచెన్ అయితే సెటప్ అయిపోయింది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ అండ్ మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఏదో ఒకటి ఆర్గనైజింగ్ పరంగా ఏదో ఒక పరంగా మీకు డెఫినెట్లీ ఐడియాస్ మోటివేషన్ కానీ ఐడియాస్ కానీ ఇన్స్పిరేషన్ ఏదైనా అనుకోవచ్చు. నేనైతే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్నీ డిజైనింగ్ అవ్వచ్చు అదంతా పింట్రెస్ట్లో చూసి అండ్ అదంతా నేను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. 3D అదంతా నేను మీకు ఇంకా క్లియర్గా హోమ్ టూర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈరోజు మనం కిచెన్ టూర్ చూడబోతున్నాం. కానీ దానికంటే ముందు ఐ హ్యావ్ ఏ బ్యూటిఫుల్ లిప్స్టిక్ ఫ్రమ్ మామాఎర్త్. సో కొన్ని షేడ్స్ ఉన్నాయన్నమాట, చాలా బాగున్నాయి. అందుకే నేను ఇంకా ఇప్పుడు లిప్స్టిక్ వేసుకోలేదు. ఇవి మామాఎర్త్ సాఫ్ట్ మ్యాట్ లాంగ్ లాస్టింగ్ లిప్స్టిక్స్. ఇది నా బెస్ట్ సజెషన్. మామాఎర్త్ ఇప్పుడు కొత్తగా మేకప్ ప్రోడక్ట్స్ అన్ని చాలా మంచిగా లాంచ్ చేస్తున్నారు. సో అఫోర్డబుల్ రేంజ్లో ఎవరైనా లిప్స్టిక్స్ చూస్తూ ఉంటే దీస్ ఆర్ రియలీ నైస్. దగ్గర ఆల్మోస్ట్ 8 షేడ్స్ వరకు ఉన్నాయి. నేను 8 షేడ్స్ మొత్తం స్వాచ్ చేసి చూపిస్తాను సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. మీరు ఏ షేడ్ కావాలంటే ఆ షేడ్ పిక్ చేసుకోవచ్చు. లిటరల్లీ చాలా బాగున్నాయండి. ఈసారి వాళ్ళ ప్యాకేజింగ్ అవ్వచ్చు అన్నీ నాకు బాగా నచ్చినాయి. నేను స్వాచ్ చేసి చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఇది కూడా యూజ్ అవుతుంది డెఫినెట్గా. సో దీస్ ఆర్ ద మామాఎర్త్ సాఫ్ట్ మ్యాట్ లాంగ్ స్టైల్ లిప్స్టిక్స్ అండి. టోటల్ 9 ఉన్నాయి. సో 9 షేడ్ మన ఇండియన్ స్కిన్ టోన్కి చాలా మంచిగా సెట్ అవుతాయి. అంటే వైట్గా ఉన్న వాళ్ళైనా డస్కీగా ఉన్న వాళ్ళైనా ఏ స్కిన్ టోన్లో ఉన్న వాళ్ళకైనా చాలా మంచిగా సెట్ అవుతాయి అనమాట. అండ్ ఇందులో మనకు జోజోబా ఆయిల్ ఉంది, విటమిన్ ఈ ఉంది కాబట్టి మనకు లిప్స్ చాలా సాఫ్ట్గా స్మూత్గా మాయిశ్చరైజింగ్గా ఉంచుతుంది. అండ్ ఇవేంటంటే సాఫ్ట్ మ్యాట్ లాంగ్ స్టైల్ లిప్స్టిక్స్ కదా, ఇంటెన్స్ మ్యాట్ ఫినిష్ ఉంటాయి. అండ్ అలాగే మనకు 12 hours పాటు వితౌట్ ఎనీ డిస్కంఫర్ట్ అలాగే చాలా సాఫ్ట్గా ఉంటాయన్నమాట. అండ్ మనకి ఎక్కడ విసుగు అనిపించదు హెవీగా ఉన్నట్టు కానీ అట్లా. అండ్ ఇంటెన్స్ మ్యాట్ కలర్ పే ఆఫ్ ఉంటుంది, లైట్ వెయిట్, చాలా కంఫర్టబుల్ అనిపిస్తుంది. దిస్ ఈజ్ ఆల్సో వాటర్ ప్రూఫ్. మీరు కావాలంటే వాటర్ తాగినప్పుడు ఫుడ్ తాగినప్పుడు లిప్స్టిక్ వెళ్ళిపోతుందేమో అనే డౌట్ కూడా అవసరం లేదు. మనకు మేడ్ సేఫ్ సర్టిఫైడ్ కాబట్టి ఎవ్రీడే బేసిస్లో కూడా మనం యూస్ చేసుకోవచ్చు అండి. అండ్ దిస్ ఈస్ డర్మటాలజికలీ టెస్టెడ్ ఆల్సో. బెస్ట్ థింగ్ ఏంటంటే దీస్ ఆర్ సూపర్ అఫోర్డబుల్. ₹399కే వస్తున్నాయి. అంటే ఒక మంచి క్వాలిటీతో ఉన్న లిప్స్టిక్ అది అంత తక్కువ ప్రైస్కి రావడం అనేది నాకు చాలా మంచిగా అనిపించింది. ఇది స్మర్త్ ప్రూఫ్ అండ్ వాటర్ ప్రూఫ్ కూడా. నేను లాస్ట్లో చూపించాను కూడా. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్. అండ్ మామాఎర్త్లో నాకు ఇంకొకటి బాగా నచ్చిండేది ఏంటంటే వాళ్ళ ప్లాంట్ గుడ్నెస్ ఇనిషియేటివ్ అనమాట. సో మనం ఎప్పుడైతే మామాఎర్త్లో ఒక ప్రోడక్ట్ తీసుకుంటామో వాళ్ళు మన ఆర్డర్ అనేది ఒక లింక్ చేస్తారనమాట. మన ఆర్డర్ని బేస్ చేసుకొని ఒక ప్లాంట్ని నాటుతారనమాట. సో అట్లా వాళ్ళు 2025 లోపు 1 million ట్రీస్ని నాటాలని చెప్పేసి ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు. అండ్ మీరు ఇంకొకటి గమనించారా, వాళ్ళది ఆఫ్లైన్ ప్రెజెన్స్ కూడా వచ్చింది. అంటే మామాఎర్త్ ఇప్పుడు బేసిక్గా అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్లో ఆల్రెడీ అవైలబుల్లో ఉంది. కానీ ఇప్పుడు మనకు స్టోర్స్లో కూడా దొరుకుతున్నాయి. చుట్టుపక్కల స్టోర్స్లో నేనే చాలాసార్లు చూసాను. మీలో ఎవరైనా చూసింటే నాకు కింద కామెంట్స్లో చెప్పండి. ఆన్ టాప్ ఆఫ్ ఎవ్రీథింగ్ వీ ఆల్సో హ్యావ్ ఏ కూపన్ కోడ్ అండి. నేను ఇక్కడ డిస్ప్లే చేస్తూ ఉంటాను. సో ఆ కూపన్ కోడ్ మీరు యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా 20% ఆఫ్ వస్తుంది అనమాట వెబ్సైట్లో. డు నాట్ మిస్ టు హ్యావ్ దిస్ అమేజింగ్ ఆఫర్ అండ్ అమేజింగ్ లిప్స్టిక్స్. సో యూ కెన్ డెఫినెట్లీ చెక్ దెమ్ అవుట్ అండి. లింక్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను. యూ కెన్ సీ దీస్ ఆర్ కంప్లీట్లీ ట్రాన్స్ఫర్ ప్రూఫ్. వెల్కమ్ టు మై కిచెన్ గైస్. సో ఇదనమాట మనకు ఎంట్రన్స్. అయితే ఒకసారి మొత్తం ఓవరాల్ వ్యూ అంతా చూపించేస్తాను చూడండి మీకు కిచెన్ది. సో వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలీదు, బట్ కిచెన్ స్పేస్ అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ. అండ్ ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి యూటిలిటీ ఉంటుంది. నేను యూటిలిటీ సైడ్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయట్లేదు, ఎందుకంటే అది ఇంకా హాఫ్ అయిపోయింది, ఇంకా హాఫ్ వర్క్ పెండింగ్లో ఉంది కాబట్టి అదంతా నేను మీకు హోమ్ టూర్ చేసినప్పుడు చూపిస్తాను. ఓవరాల్గా ఇదన్నమాట కిచెన్. సో నేను కిచెన్కి ఓవరాల్గా ఇంటికి సెలెక్ట్ చేసుకున్న కలర్ ప్యాలెట్ అంతా వైట్, గ్రే అండ్ చాలా న్యూట్రల్ టోన్, బేజ్ అలాంటి కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ నేను ఆల్రెడీ 3D డిజైన్ ప్యాటర్న్ చూసి యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయ్యాను అనమాట. మొత్తం హౌస్కి అంతా నేను 3D డిజైన్ వేయించుకున్నాను. శ్యామ్ చేశారనమాట. సో డిజైనింగ్ వర్క్ అంతా దిలీప్ అండ్ శ్యామ్. సో వాళ్ళ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తుంటాను. అండ్ నేను హౌస్ టూర్ వీడియోలో ఇంకా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇదనమాట కిచెన్. బేసిక్గా షింక్ దగ్గర నుండి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ప్రస్తుతానికి అయితే బాగా నీట్గా పెట్టుకున్నాను. 90%, 85% ఆఫ్ ద టైం నేనైతే కిచెన్ నీట్గా పెట్టుకోవడానికే ట్రై చేస్తూ ఉంటాను. ఎస్పెషలీ మీరు నా బ్లాగ్స్ ముందు నుండి చూస్తున్నట్టయితే ఎంత వర్క్ ఉన్నా నైట్ టైము ఈ కిచెన్ స్లాబ్ అంతా క్లీన్ చేసి పడుకుంటే బెటర్ అనమాట. మార్నింగ్ మనం వచ్చి కుక్ చేయడానికి వచ్చినప్పుడు చాలా నీట్గా ఉంటుంది.
సో దీని గురించి ఎక్కువ డీటెయిల్స్ ఏం చెప్పాలి, ఒకవేళ బ్రాండ్ గురించి చెప్పాలంటే ఇదైతే గుర్తులేదు షింక్, ఎందుకంటే నాకు కొంచెం ఈజీగా దొరికింది షింక్. కానీ ట్యాప్ పర్టికులర్ మోడల్ కోసం అని చెప్పి నేను చాలా తిరిగాను. హాఫ్ లెంత్ తీసుకున్నాను నేను ఫైనలీ. ఇది ఇట్లా మనకు ఫుల్ అవుట్ మోడల్ వస్తుంది అనమాట, ఇట్లా లెంత్ వస్తుంది, అటు సైడ్ ఇటు సైడ్ క్లీన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. కాకపోతే ఇక్కడ నాకు వాటర్ ఫోర్స్ సరిగ్గా రావట్లేదు, అది ట్యాప్ ప్రాబ్లం ఏదో చిన్నది ఉందంట, లేదంటే వాటర్ మేము పైన టాప్ ఫ్లోర్లో ఉండేది మేమే కాబట్టి ఆబ్వియస్లీ ప్రెషర్ కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ నేను షింక్ క్యాబినెట్స్ కింద కొంచెం ఇక్కడ లీకేజ్ ప్రాబ్లం కూడా ఉంది. ఇంకా కొత్తిల్లు నేను ఫుల్ అయిపోయిన తర్వాత అంతా తీద్దాం అనుకున్నాను, కానీ ఫుల్ ఎప్పుడు అయిపోదు, ఏదో ఒక పని ఉండనే ఉంటుంది. లేట్ అవ్వకుండా నేను ఫస్ట్ చూపిస్తున్నాను. సో నేను ఇట్లా అరేంజ్ చేసి పెట్టేసుకున్నాను. డెటాల్ అవ్వచ్చు, ఇల్లు క్లీన్ చేయడం అవన్నీ ఉంటాయి కదా. ఇక్కడ కిచెన్కి సంబంధించింది బేసిక్గా ఏమేమి ఉన్నాయో అవన్నీ నేను ఇక్కడ పెట్టుకున్నాను. సో కొన్ని సిలికాన్ ఉంది, సిలికాన్ నేను ఎందుకు పెట్టానంటే కొంచెం లీక్ అవుతుంది కదా, సిలికాన్ పెడితే బెటర్ అవుతుంది అని చెప్పారు, కానీ దాంతో ఏం వర్క్ అవ్వట్లేదు. తర్వాత నేను మా డిజైనర్కి చెప్పాను ఇట్లా లీక్ అవుతుంది అని చెప్పి, వాళ్ళు ఏదో కెమికల్ తెచ్చి పెడతారంట. సో ప్రస్తుతానికి షింక్ క్యాబినెట్ గురించి అయితే అంతే. అండ్ ఇక్కడ మనం టాప్లో చూసుకుంటే ఇలాంటి క్యాబినెట్స్ అనమాట. సో నేను ఈ క్యాబినెట్ సెలెక్ట్ చేసుకున్నాను. కిచెన్ అంతా చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద స్పేసెస్లో ఎక్కడ నేనైతే హ్యాండిల్స్ పెట్టించుకోలేదు, టోటల్ ఇట్లా మ్యాగ్నెటిక్ సిస్టమ్ పెట్టించుకున్నాను అనమాట. దీనికి లేదు మ్యాగ్నెటిక్, పైన ఉంది, దీనికి జస్ట్ ఇట్లా పుల్ అవుట్ మోడల్. సో ఇట్లా పుల్ చేసేసాం అనుకోండి, నేను మొత్తం ఇట్లా క్రాకరీ ఐటమ్స్, గ్లాస్ ఐటమ్స్ ఏమేమి ఉంటాయో, కప్స్ వేరే దగ్గర పెట్టాను, కానీ సాసర్స్, పెద్ద డైనింగ్ ప్లేట్స్ కొంచెం మీడియం సైజ్వి, అండ్ ఎవరైనా వచ్చినప్పుడు ఇవ్వడానికి జ్యూస్ గ్లాసెస్, తర్వాత వాటర్ గ్లాసెస్ అవన్నీ ఇక్కడే పెట్టాను. సో దీనికి ఇంకా స్టిక్కర్స్ కూడా తీయలేదు నేను, ఇవి తీస్తే కొంచెం బంక్ అవుతున్నాయి, నిదానంగా ఓపిక్గా కూర్చొని తీయాలని చెప్పేసి అలాగే పెట్టేశాను అనమాట. అట్లా ఇక్కడ మొత్తం ఇట్లా క్రోకరీ, గ్లాస్ క్రోకరీ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో అక్కడ పెట్టాను. యాక్చువల్లీ ఇది క్రోకరీ ఐటమ్స్ కోసం కాదు ఈ ఏరియా ఉండేది, బేసిక్గా మనం ప్లేట్స్ కానీ కప్స్ కానీ ఏమైనా వాష్ చేస్తాం కదా, వాష్ చేసిన వెంటనే మనం ఇక్కడ పెట్టేసుకోవచ్చు అనమాట. సో వాటర్ అంతా దీనిలో డ్రైన్ అవుట్ అయిపోతాయి. అప్పుడు ఇది మనం తీసి వాటర్ ఇట్లా పడేయడమే. సో బేసిక్గా దానికని పెట్టించుకున్నాను, ఇట్లా మళ్ళీ క్లీన్ చేసేసుకోవాలి. కానీ నాకేమనిపించింది అంటే నాకుండే సామాన్కి ఇక్కడ ఏం సరిపోదు. సో ఈ యూనిట్ వాటర్ పెట్టుకోవడం కంటే, అంటే ప్లేట్స్ ఆ వాటర్ డ్రైన్ అవుట్ అవ్వడానికి పెట్టుకోవడం కంటే ఇది బెటర్ అనిపించింది నాకు. సో నెక్స్ట్ ఇది బేసిక్గా కాఫీ క్యాబినెట్ లాగా, టీ, షుగర్, కాఫీ ఈ 3 అవే ఉంటాయి. అండ్ ఇది ఎక్స్ట్రా నేను యాడ్ చేసింది, మమ్మీ ఐడియా ఇది. మమ్మీ ఏం చెప్తున్నారంటే ఈ ర్యాక్ అంతా ఒకటేలాగా ఉంటే బాగుంటుంది, డిఫరెంట్ కలర్స్ యాడ్ చేయడం కంటే అన్నారు. ఇది నేను వెస్ట్ సైడ్లో తీసుకున్నాను, ఇవి ఎప్పుడు అవైలబుల్లో ఉంటాయి. కాకపోతే ఒక చిన్న టిప్ ఏంటంటే డిస్ప్లేలో పెట్టినవి తీసుకోవద్దండి, వాళ్ళ దగ్గర కొత్త పీస్ ఉంటుంది, కొత్త పీస్ అడిగి తీసుకోండి బెటర్. ఎందుకంటే డిస్ప్లేలో చాలా మంది దాన్ని టచ్ చేసి ఉంటారు, ఎక్కడైనా స్క్రాచ్ పడి ఉంటుంది, చూసుకొని తీసుకోండి. సో నేను ఏం చేస్తానంటే టీ, కాఫీ, షుగర్ ఒక దగ్గర ఇది తిప్పి పెట్టాను అనమాట. ఇవి కూడా టీ జార్సే, కాకపోతే దీంట్లో నేను చింతపండు ఒక దాంట్లో, రెడ్ మిర్చి ఒక దాంట్లో, అండ్ నార్మల్ ఇదేంటి సాల్ట్, అలా దీనికి ఇంకా నేను లేబుల్స్ అతికించాలి. లేబుల్ మిషన్ వస్తుంది కదా, అది ఉంటే చాలా హ్యాండీ అవుతుంది మనకు. కానీ లేబుల్ మిషన్ నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను, అది ఇంకా రాలేదు. అండ్ ఈ కింద చూసుకుంటే ఇవి స్టోరేజ్ కంపార్ట్మెంట్స్ అనమాట, బేసిక్ యుటెన్సిల్స్ అన్ని పెట్టుకోవడానికి. సో ఒక్కొక్క ర్యాక్లో ఒక్కొక్కలాగా ఫీల్ చేశాను నేను. అండ్ ఇవన్నీ నాకు మమ్మీ, మా అత్తయ్య, జూలీ సర్దిచ్చారనమాట. థ్యాంక్ఫుల్లీ ఐ హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యామిలీ, టచ్ వుడ్. సో ఆల్రెడీ బ్లాగ్స్ చూసిన వాళ్ళందరికీ తెలుసు, చాలా మంచిగా సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ దట్. ఇవన్నీ వాళ్ళే సర్దిచ్చారు. మొత్తం ఇట్లా పెద్ద పాత్రలు వస్తాయి కదా అవన్నీ. అండ్ దీంట్లో వచ్చేసి కుక్వేర్, ఈ ప్యాన్స్, చిన్న ప్లేట్స్ అవన్నీ సర్ది పెట్టేసుకున్నాను అనమాట. అండ్ యాక్చువల్లీ ఇటు సైడ్ కొంచెం మీరు క్లియర్గా చూస్తే తెలుస్తుంది, ఇది టోటల్గా క్లోజ్ అవ్వట్లేదు పైన క్యాబినెట్. ఎందుకంటే నాది ఇది గ్యాస్ స్టవ్ ఉంది కదా, దీని గురించి తర్వాత చెప్తా. ఆ ఎలక్ట్రిసిటీ వైరింగ్ ఉందన్నమాట, అది అడ్డం పడతా ఉంది. ఇది ఇంకా ఎట్టు రెడీ, అది ఇంకా రెడీ చేయించాలి. ప్రస్తుతానికి దీంట్లో ఏం పెట్టలేదు నేను. యాక్చువల్లీ దీంట్లో కట్లరీ పెట్టుకోవడానికి పార్టీషన్ ఆల్రెడీ చేశారు, సో ఇది ఇంకా జరగలేదని చెప్పేసి నేను పెట్టలేదు అనమాట దాంట్లో. ప్రస్తుతానికి కట్లరీ అంతా దీంట్లో పెట్టేసుకున్నాను. ఐ మీన్ స్పూన్స్ కానీ, లేదంటే పెద్ద చెలాకులు, తర్వాత వుడెన్ స్పాచులాస్, బేసిక్ ఐటమ్స్ మనకు డైలీకి స్పూన్స్, ఫోర్క్స్, తర్వాత ఐస్ క్రీమ్ ది స్కూపర్స్ అవన్నీ పెట్టేసుకున్నాను అనమాట. అందరింట్లో ఏముంటాయో బేసిక్గా కిచెన్లో అందరింట్లో ఒకటే ఉంటాయి. కాకపోతే నేను చూపించడానికి రీజన్ ఏంటంటే ఆర్గనైజింగ్. మనలో సబ్స్క్రైబర్స్ కొంతమంది ఆర్గనైజింగ్ చెప్పండి అంటున్నారు కదా, నేను ఆల్రెడీ వీడియోస్లో చూపించాను, కానీ దాంట్లో అంతా చూపించలేము ఎలా ఆర్గనైజ్ చేసాం ఏంటి అని చెప్పి. సో నెక్స్ట్ దీంట్లో టోటల్ హాట్ బాక్సెస్ అండి. ఐ థింక్ నా దగ్గర అరౌండ్ ఒక 7 హాట్ బాక్సెస్ ఉన్నాయి. నా కోసము, దర్శన్ కోసం ఒకటే కాదు,
గెస్ట్ ఎవరైనా వచ్చినప్పుడు సర్వ్ చేయడానికి హాట్ బాక్సెస్ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ అనంతపూర్ నుండి తీసుకొచ్చారనమాట మమ్మీనే. ఎందుకో నాకు ఇక్కడ పెద్ద మోడల్స్ ఏం తెలియలేదు అండ్ హాట్ బాక్సెస్ ఆర్ రియలీ క్యూట్ ఓవర్ దేర్. అండ్ ఈ క్యాబినెట్ సో ఈ డ్రావర్లో నేను గ్లాసెస్, స్టీల్ గ్లాసెస్ అవ్వచ్చు అండ్ ఒకటి పాల గిన్నె. ఇది యాక్చువల్లీ నెయ్యికి వాడతారు, గీ కోసము, కానీ నేను ఇది తీసుకున్నాను. మిల్క్ ఎప్పుడైనా లెఫ్ట్ ఓవర్ మిల్క్ ఉంటుంది కదా, ఇది దీంట్లోకి వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే చాలా బాగుంటుంది. క్యాప్స్ ఉండేవి తీసుకోండి ఎప్పుడైనా, ఎందుకంటే క్యాప్స్ సపరేట్గా తీసుకోవడం ఎందుకో నాకు పెద్ద నచ్చదు. దేనికి సెట్ తీసేసుకున్నాను నేను. సో ఇక్కడ అవి. అండ్ ఈ క్యాబినెట్ దగ్గరకు వచ్చేసరికి దిస్ ఈస్ క్వైట్ ఇంట్రెస్టింగ్ అండ్ నాకు తెలిసినంత వరకు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది పుల్ అవుట్ మోడల్ అనమాట. బేసిక్గా ఫస్ట్ ఇలా వస్తుంది. నేను దోశ ప్యాన్స్, చపాతీ, పుల్కా ప్యాన్స్ అన్ని ఇట్లా పైన పెట్టేసుకున్నాను. అండ్ ఎక్స్ట్రా స్టఫ్, ఎక్స్ట్రా క్యాప్స్, లిడ్స్ ఉంటాయి కదా అవి, అండ్ ఎక్స్ట్రా బాక్సెస్ ఇలా పెట్టుకున్నా. సో ఇది ఒకటే కాదు, లోపల ఇంకొక క్యాబినెట్ కూడా బయటకు వస్తుంది. జస్ట్ మనం ఇట్లా పుష్ చేయాలన్నమాట దాన్ని, ఇది బయటకు అనేసి. సో ఇది ఇట్లా బయటకు అన్న తర్వాత మనం ఇలా జరిపామనుకోండి, లోపల మీకు కనిపిస్తుందో లేదో నేను క్లోజప్ షాట్స్ మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఇలా తీసిన వెంటనే ఇంకొకటి ఉంటుంది, దాంట్లో ఎక్స్ట్రా స్టఫ్, చపాతీ రోల్ చేస్తారు కదా ఆ చపాతీవి, ఇంకా కొన్ని గుంత పొంగన ప్యాన్, అట్లా డిఫరెంట్ ఐటమ్స్ అన్ని పెట్టేసుకున్నాను. బేసిక్గా మనకి ఎక్కడ కంఫర్ట్ అయితే అక్కడ పెట్టుకోవచ్చు అండి. ఒక ప్లేస్లో ఇదే పెట్టాలి అని ఏమి ఉండదు. ఎవరి కిచెన్ వాళ్ళ ఇష్టం, ఎవరి స్పేస్ తగినట్టు వాళ్ళు పెట్టుకుంటారు. అండ్ థ్యాంక్ఫుల్లీ ఇంట్లో నాకు స్టోరేజ్ స్పేస్ ఎంత కావాలంటే అంత ఉంది, ఎస్పెషలీ కిచెన్లో. సో దట్ ఈస్ రియలీ నైస్. నేను సెలెక్ట్ చేసుకున్న స్టవ్ వచ్చేసి ఫేబర్ తీసుకున్నాను. టోటల్ 4 ఉండేది. బేసిక్ ఎక్కువ మంది కూడా 4 ఉండేదే ప్రిఫర్ చేస్తూ ఉంటారు, నేను అలాగే ప్రిఫర్ చేశాను. సో కామెంట్స్లో జనరల్గా కిచెన్ ఆర్గనైజింగ్ వీడియోలో నన్ను అడిగింది ఏంటంటే, మీరు ఎందుకు అంటే హబ్ మోడల్ ఏదో వస్తుంది కదా అది ఎందుకు పెట్టించుకోలేదు అని చెప్పేసి. సో ఫస్ట్ డాడీ ఏం చెప్పారంటే అది కొంచెం ఫెయిల్యూర్ మోడల్ అండ్ మెయింటెనెన్స్ కూడా కొంచెం ఎక్కువ అన్నారు. కానీ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అదే యూజ్ చేస్తున్నారు, తనకైతే ఇప్పటివరకు ఏం ప్రాబ్లం రాలేదన్నమాట. అండ్ నేను పర్టికులర్గా ఈ మోడల్ ఎందుకు పెట్టించుకున్నానంటే, ఇట్లా తీసి క్లీన్ చేయడానికంతా చాలా ఈజీగా ఉంటుంది అండ్ కొంచెం నీట్గా మెయింటైన్ చేసుకోవచ్చు అనే రీజన్తో నేను ఇలాంటివి పెట్టించుకున్నాను. ఇది ఎగ్జాక్ట్ మోడల్ నాకైతే గుర్తులేదు, ప్రైస్ కూడా గుర్తులేదు, బికాస్ అన్నీ నేను ఒకేసారి తీసుకున్నాను కాబట్టి. సో ఇఫ్ ఇన్ కేస్ ఉంటే అమెజాన్లో ఉంటుంది, డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను. అండ్ చిమ్నీ ఎలికా తీసుకున్నాను అనమాట. బేసిక్గా మాకు ఇక్కడ స్పేస్ ఓన్లీ ఉండేది 75 సంథింగ్ ఉంది. సో ఆ 75 దాంట్లోనే మేము ఫిట్ చేయాలన్నమాట ఒక చిమ్నీని. మాకు దాంట్లో వచ్చిన మోడల్ ఏంటంటే ఎలికా. మిగతా అన్ని బ్రాండ్స్ చూసాము, చాలా ఓల్డ్, చాలా చెత్త మోడల్స్ ఉన్నాయి బేసిక్గా ఈ డైమెన్షన్లో. సో మిగతా పెద్ద డైమెన్షన్స్కి వెళ్తే మంచిగానే ఉన్నాయి, కానీ ఎలికాలో ఏంటంటే మోడల్ బాగుంది, చాలా క్లాసీగా ఉంది అండ్ కొంచెం ఆటోమేటిక్ సిస్టమ్ ఉంది. బేసిక్గా మనం ఇది ఒక్కసారి స్విచ్ ఆన్ చేసి దీన్ని ఆన్ చేస్తే చాలు, 1 2 3 అని సెట్ చేసే అవసరం లేదు. మనకి ఇక్కడ కింద నుండి పొగ ఎంత అయితే వస్తుందో సో దాన్ని బట్టి అదే స్పీడ్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ చేసుకుంటుంది, అదే డిక్రీజ్ చేసుకుంటుంది. బేసిక్గా మనం వంట చేసేదాన్ని బట్టి, హెవీ డ్యూటీది అయితే అది కూడా ఇంక్రీజ్ అవుతుంది పొగ వచ్చేదాన్ని బట్టి. సో అది నాకు బాగా నచ్చింది. కమింగ్ ఫర్ దిస్, ఓకే, దానికంటే ముందు పైన క్యాబినెట్స్ గురించి మాట్లాడుకోవాలి. బికాస్ నేను చెప్పాను కదా నేను పుషప్ పెట్టించుకున్నాను మ్యాగ్నెట్ అని చెప్పి. జస్ట్ మనం ఇట్లా పుష్ చేస్తే చాలు, అక్కడ నేను ఎక్స్ట్రా ఐటమ్స్ అన్ని పెట్టుకున్నాను, ఇడ్లీ కుక్కర్, నాకు ఈజీగా అందడానికి. బికాస్ ఇట్లా పెద్దవన్నీ కింద స్పేస్లో సరిపోవు, పైనే పెట్టుకోవాలి. సో ఇట్లాంటి మోడల్ పెట్టించుకున్నాను. హ్యాండిల్స్ కంటే బెటర్ అనిపించింది. మరి ఆ మ్యాగ్నెట్స్ ఎన్ని రోజులు ఉంటాయి ఏమి అని నాకు తెలియదు, బికాజ్ ఎవరు మా ఇంట్లో అయితే ఇంతవరకు ఈ మోడల్ పెట్టించుకోలేదు. సో నాకు అంత ఐడియా లేదు. సో జస్ట్ ఇట్లా పుష్ చేస్తే చాలు. నేను పెద్ద డేక్షాస్, బిర్యానీవి చేసేటివి అవన్నీ అక్కడ పెట్టాను. మీలో డౌట్ రావచ్చు, జూహి నువ్వు అంతవరకు ఎప్పుడు చేస్తావు, ఎందుకు ఇన్ని తీసుకున్నావు అని చెప్పి. సో కొత్తగా పెళ్ళైంది కాబట్టి ఇప్పుడు నేను చేయలేకపోవచ్చు, బట్ ఐఎమ్ టోటలీ లర్నింగ్ అండ్ ఐ వాంట్ టు డూ. ఎంత వర్క్ ఉన్నా కుకింగ్ ఈజ్ మ్యాండేటరీ అండి. ఎవరు ఎక్కువ రోజులు బయట ఫుడ్ తినలేరు, అది ఎవరైనా సరే. సో బేసిక్గా ఇంట్లో 3 times అట్లీస్ట్ వీక్లో 3-4 times అన్నా నేను ఇంట్లో చేయడానికి ట్రై చేస్తాను. ట్రై కాదు, పక్కా చేస్తాను. ఈ ఇంటికి వచ్చినప్పటి నుండి అసలు బయట ఫుడ్ నాకు తెలిసి తీసుకురాలేదు, నేనే చేస్తున్నాను. మమ్మీ ఉన్నప్పుడు మమ్మీ చేశారు, మమ్మీ వెళ్ళిపోయాక నేను చేస్తున్నాను. సో ఇట్లా పుష్ సిస్టమ్ పెట్టించుకున్నాను. నేను పైన క్యాబినెట్స్ ఎక్కువ ఏం ఓపెన్ చేసి చూపించట్లేదు, బికాస్ అంత బేసిక్ స్టఫ్ లైక్ దర్శన్ ప్రోటీన్ అవ్వచ్చు, కొన్ని డిస్పోజబుల్ కప్స్, ప్లేట్స్ అలాంటివన్నీ ఉన్నాయన్నమాట. సో మొత్తం పైన క్యాబినెట్స్ అంతా అలాగే ఉంటుంది. క్యాబినెట్స్ సో ఇట్లా టాప్ ఓపెన్ లాగా పెట్టించుకున్నాను. మొత్తం అంతా ఒకటే సీక్వెల్లో ఉన్న బాక్సెస్. ఈ బాక్సెస్ నేను ఐకియాలో తీసుకున్నాను, తక్కువ ప్రైసే పడతాయి. ఇట్లాంటి ఒక 12 to 15 తీసుకున్నాను. ఇదే సేమ్ సీక్వెల్లో ఇటు సైడ్ నేను మీకు చూపించడం మర్చిపోయాను. సో ఇక్కడ ఇంకా ఇట్లా వస్తుంది అనమాట.
సో ఇదంతా బేసిక్ ఆర్గనైజింగ్. నాకు కావాల్సినవన్నీ శనగిత్తనాలు అవ్వచ్చు, కొబ్బరి ఆల్రెడీ తురిమి పెట్టిండేది, అండ్ కారం, ధనియా పౌడర్, మసాలాస్, ఉప్మా రవ్వ. సో ఇవన్నీ బేసిక్గా మనకు డైలీ వంటకి ఏమేమి కావాలో అవన్నీ నేను ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇఫ్ ఇన్ కేస్ నేను డైట్ స్టార్ట్ చేస్తే డెఫినెట్లీ స్టార్ట్ చేయాలి, టైం కుదరాలి ఫస్ట్ ఇదంతా సెట్టింగ్ అయిపోయినాక. సో ఓట్స్ డైట్కి రిలేటెడ్ అన్ని కొంచెం వెనక్కి పెట్టాను అనమాట. సో ఐ నో నేను కొంచెం వెయిట్ పుట్ ఆన్ అయ్యాను. ఐ డెఫినెట్లీ మెయింటైన్ ఇట్ వెరీ సూన్. అండ్ ఈ కింద చూసుకున్నట్టయితే ఈ కింద మొత్తం అంతా కొన్ని గ్లాస్ అనమాట. బేసిక్ ఇవన్నీ గ్లాస్వి, ఇవి ఎయిర్ టైట్ కంటైనర్స్. ఇది ప్లాస్టిక్ కాదు, ఐ థింక్ ఫైబరా ఏమంటారో నాకు తెలియదు, సారీ ఇఫ్ ఇన్ కేస్ తప్పు అయితే. సో ఇవన్నీ వచ్చేసి గ్లాస్ దాంట్లో పెట్టుకున్నాను అనమాట. ఆవాలు, తర్వాత ఇవి పోపు పెట్టుకోవడానికి కావాల్సినవి జీరా, లవంగం, చెక్క, క్లోవ్స్, ఇవన్నీ మొత్తం బేసిక్గా పసుపు, మసాలా ఇక్కడ చూస్తుంటే గుర్తొస్తూ ఉంది. అండ్ వీటన్నిటికి కూడా చిన్న చిన్న లేబులింగ్ వస్తుంది. సో ఆ చిన్న చిన్న లేబులింగ్ అంతా వేస్తే నాకు ఇంకా క్లారిటీ ఉంటుంది అనమాట. బేసిక్ అంత కన్ఫ్యూజ్ అవ్వను, స్మెల్ చూసి గుర్తుపట్టేస్తా గరం మసాలా ఏది, ధనియా పౌడర్ ఏది అని చెప్పేసి. మరి అంత వంట రాదు అనుకోద్దండి, రాదు కానీ యూట్యూబ్ చూసి బాగా చేస్తాను. నేను ఇంతవరకు చేసిన రెసిపీస్ ఏది చెడిపోలేదు గైస్, టచ్వుడ్. అండ్ ఇక్కడ ఏంటంటే ఇది యాక్చువల్లీ డైనింగ్ టేబుల్ మీద కానీ తీసుకున్నాను, కానీ ఇక్కడ ఎందుకు బాగా సెట్ అయినట్టుంది. మేబీ నా మూడ్ చేంజ్ అయితే మళ్ళీ అక్కడికి పెట్టేస్తా. ఇది బేసిక్ అందరికీ తెలిసే ఉంటుంది కదా, షుగర్ సారీ సాల్ట్, పికిల్స్ వేసుకోవడానికి ఒక ట్రే లాంటిది అనమాట. ఇది ఇంకొకటి, దీనికోసం వెతికి తీసుకున్నాను, ఎందుకో ఒక ఖర్చు పోయింటాయి అండ్ ఎక్కడో ఒక చోట డ్యామేజ్ అయి ఉంటుంది. ఫైనలీ ఈ పీస్ దొరికింది. ఐ థింక్ ఇది నేను మెట్రోలో తీసుకున్నా అనుకుంటాను. అండ్ ఇది టిష్యూ బాక్స్. సో టిష్యూ బాక్స్ కూడా చాలా క్యూట్ ఉంది, నేను మింత్రాలో తీసుకున్నాను. యాక్చువల్లీ చూసేకి చాలా బ్రహ్మాండంగా ఉంది, కానీ క్వాలిటీ అయితే అంత గ్రేట్గా ఏం లేదు. ఐ థింక్ ఇది 700 or 800 అనుకుంటా, కానీ ఆ ప్రైస్కి అంత వర్త్ కాదు. చూసేకి క్యూట్ ఉంది అంతే. నేను కూడా క్వాలిటీ మంచిగా వస్తుంది అనుకున్నా కానీ రాలేదు. అండ్ నెక్స్ట్ ఐ హ్యావ్ మై సిప్పర్ బాటిల్. బేసిక్గా అది ఇక్కడ జూలీ ఉంటే జూలీనే యూజ్ చేస్తుంది, జూలీ ఇప్పుడు షూట్ చేస్తుంది. అండ్ ఈ సెటప్కి వచ్చేసాం అనుకోండి, ఇట్స్ అ వెరీ క్యూట్ సెట్. డైలీ కావాల్సినవన్నీ సెటప్ ఇట్లా చేసి పెట్టుకున్నాను. చూడడానికి చాలా అస్థెటిక్గా ఉంది. బేసిక్గా గైస్ ఇది వీడియో కోసం అని కాదు, ఈ కార్నర్ నేను మ్యాక్సిమం టైం ఇట్లానే పెట్టుంటాను అనమాట. సో చాలా నీట్గానే ఉంటుంది. సో ఫస్ట్ ఇక్కడ బేసిక్ ఐటమ్స్, ఆయిల్ వేసుకోవడానికి ఒకటి. ఎంత స్టైల్కి మనం అవి తెచ్చుకున్నా కూడా అవి ఏమి వర్క్ అవ్వవు, అది జస్ట్ ఎప్పుడైనా గీ వాడదాం కదా, అలాంటివి రేర్గా యూజ్ చేసేటివైతే అక్కడ పెట్టచ్చు. కానీ ఇట్లా స్టీల్దే బాగా వర్క్ అవుతుంది ఆయిల్ వేసుకోవడానికి. అండ్ ఆయిల్ ఎప్పుడు కింద లీక్ అవుతూ ఉంటుంది కదా, అట్లా అవ్వకుండా ప్లేట్ పెట్టాను. ఇది సిరామిక్ ప్లేట్, ఇక్కడే రాయల్ మార్ట్లో తీసుకున్నాను అనమాట. అండ్ చాపింగ్ బోర్డు, ఒక చిన్న ఫ్లవర్, ఐకియానా అది, ఓకే గైస్ అది ఐకియా అంటాం, సారీ ఐకియా, రాయల్ మార్ట్ కాదు, ఐకియాలో తీసుకున్నాను అది. అండ్ ఒక చిన్న ప్లాంటర్, అది ఐకియాలోనే తీసుకున్నా. అండ్ ఈ స్టాండ్ ఎక్కడ తీసుకున్నాను, రాయల్ మార్ట్ అనుకుంటా. అండ్ ఇవన్నీ అంతే, ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర తీసుకున్నాను. ఇది గీ, ఇదొక కలర్ ఉంది, ఇదొక కలర్ ఉంది అనుకోవద్దండి, ఇది వేడి చేసింది. అండ్ ఇది కొంచెం సాలిడ్గా ఉండేది అనమాట. అలాంటివి ఇవి జస్ట్ గీ వేసుకోవడానికి, ఎప్పుడైనా ఒకసారి యూజ్ చేయడానికి అంతే. ఇదైతే జస్ట్ ఫర్ సోక్ పర్పస్, ఇది సోక్కి తప్ప దేనికి పనికిరాదు. ఆయిల్ వేద్దాం అనుకుంటే ఈ లిడ్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఎలాగో కొన్నాను కదా, వేస్ట్ అయితే చేయలేనని చెప్పేసి క్యూట్గా ఉంటే అక్కడ పెట్టాను. దీంట్లో అయితే సాల్ట్, పెప్పర్ బాగానే వేసుకోవచ్చు. ఇది వేసుకోవడం కూడా పెద్ద కష్టం, ఇక్కడ కింద నుండి వేయాలన్నమాట. సాల్ట్ కింద నుండి వేస్తే ఇక్కడ బొక్కల నుంచి కింద పడుతుంది. అజిత్ వేయడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. సో నేను ఎట్లా వేస్తాను. అండ్ సమ్ కిచెన్ టవల్స్, కిచెన్ నాప్కిన్స్, పెద్ద ఆయిల్ క్యాన్. సో ఇది నేను వాటర్ బాటిల్, నాకు చాలా ఇష్టం 2 లీటర్స్ది. నేను నైట్ టైం పడుకునేటప్పుడు వాటర్ బాటిల్ తీసుకెళ్తే పొద్దున్నే కల్లా 2 లీటర్స్ కంప్లీట్ అయిపోతుంది బేసిక్గా. ఇది చూసి మమ్మీ ఆయిల్ క్యాన్ లాగా బాగా పనికొస్తుంది, దీంట్లో రీఫిల్ చేసుకోవడానికి ఇది పెట్టుకో అని చెప్పి ఇది ఇచ్చింది. అండ్ కెటిల్ ఉంది. తర్వాత రైస్ కుక్కర్, నేను నార్మల్ కుక్కర్లో కూడా వండుతాను. అండ్ రైస్ కుక్కర్లో ఎప్పుడైనా టైం లేనప్పుడు ఫట్మన్ అయిపోవాలి, నేను నా పని చూసుకోవాలనుకుంటే రైస్ కుక్కర్ అనమాట. అండ్ ఇదేంటో నాకు అర్థం అవ్వట్లేదు, ఆయిల్ వేసి చూసాను, ఆయిల్ పడట్లేదు, మేబీ షుగర్దేమో, ఐ డోంట్ నో. అండ్ ఐ హ్యావ్ మై గ్లాస్ బాటిల్స్ హియర్, 1 లీటర్వి చాలా హెవీగా ఉన్నాయి. వ్లాగ్స్ చూసింటే తెలుసు. 600 ml or 700 ml ఈజ్ ఫైన్. ఇట్లా పెట్టేశాను అనమాట. ఐ థింక్ ఇటు సైడ్ మొత్తం నేను కవర్ చేసినట్టున్నాను. అండ్ ఇది వచ్చేసి ర్యాండమ్ స్టాకప్స్, ఇవన్నీ ఆయిల్ అయిపోయినా, లేదంటే మసాలా, బిర్యానీకి సంబంధించిన మసాలా కర్రీస్ చేసినప్పుడు అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఎక్స్ట్రా బాక్సెస్ కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టడానికి. అండ్ ఆ పైన కూడా ఇంకా నావి స్టాకప్స్ ఉన్నాయండి.
అండ్ ఇక్కడ చూస్తే ఇక్కడ మొత్తం రైస్ పెట్టుకున్నాను పెద్ద బౌల్, అది ఇప్పుడు నేను మీకు తీసి చూపించలేను. అండ్ ఒక క్యారీ బాక్స్ కూడా ఉంది. ఇఫ్ ఇన్ కేస్ దర్శన్కి మా మావయ్యకి ఎప్పుడైనా ఫుడ్ పంపించాలంటే పంపించాను, ఇప్పటి వరకు పంపించలేదు అనుకోవద్దండి. ఓకే, అండ్ దెన్ ఇక్కడ బేసిక్గా ఇవి నైఫ్ కొంచెం షార్ప్ చేసేది, ఎక్కువ యూజ్ చేయనివి ఇక్కడ పెట్టాను. విస్కర్, తర్వాత లెమన్ స్క్వీజ్ చేసేది ఆల్రెడీ అక్కడ ఉంది. నేను అన్ని ఎందుకు రెండు కొని పెట్టాను నాకు కూడా తెలియదు అనమాట. అండ్ ఈ బౌల్ నేను అసలు యూజే చేయను. ఇది ఎందుకు తీసుకున్నా అంటే నేను కలాకండ్ బాగా చేస్తా, పాల్కోవా అంటాం మా సైడ్. సో పాల్కోవా బాగా చేస్తాను, నేను కోవిడ్ టైంలో నేర్చుకున్నాను. అది సెట్ చేయడానికి అని చెప్పి ఉంటుందని తీసుకున్నాను అంతే. అండ్ లేటర్ ఆన్ ఈ డ్రార్స్లో అంతా స్టీల్ సామాన్ అంతే, పెద్దగా ఏం లేవు. ఇక్కడ నా బేసిక్గా ప్లేట్స్, ఇంకొక సెరామిక్ది ప్లేట్, అట్లా ఎక్స్ట్రా ఉండేటివన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను. టోటల్ కార్నర్ ఏదైతే ఉందో ఇది కిచెన్కే టోటల్ లుక్ ఇస్తుంది. బికాజ్ ఇక్కడ మొత్తం లైట్ థీమ్ అండ్ ఇక్కడికి వచ్చేసరికి బ్లాక్ థీమ్ పెట్టేసాము. బేసిక్గా ఇది వచ్చేసి ప్యాంట్రీ ఆర్గనైజర్ అనమాట. ప్యాంట్రీ అని వాళ్ళు చెప్పలేదు, యాక్చువల్లీ ఒక దగ్గర ఓవెన్ రావాలి, ఇంకొక దగ్గర టోస్టర్ రావాలనుకుంటా. కానీ దీన్ని అయితే నేను ప్యాంట్రీ ఆర్గనైజర్ లాగా యూజ్ చేస్తున్నాను. నా ఐటమ్స్ ఏమైనా ఉన్నా ప్యాంట్రీకి సంబంధించినవి, స్నాక్స్ అవ్వచ్చు, నా మైక్రోవేవ్ గ్లౌజెస్ అవన్నీ ఇక్కడ పెట్టేశాను అనమాట నేను. అండ్ ఇది అందరికీ తెలుసు, బేసిక్ మైక్రో ఓవెన్ చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో మనం కుక్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇది నాకు బాగా నచ్చింది, ఇది టోటలీ షామ్ ఐడియానే. సో ఇదనమాట, ఇది ఎందుకో దీంట్లో ఉంది గైస్, అంటే ఇది పడిపోతుందని చెప్పేసి అది పాడవకుండా ఇక్కడ పెట్టాను. ఆనియన్స్ బుట్ట, ఆనియన్స్ ఒక జిప్లో కవర్ కూడా ఉంది ఇందులో. ఆనియన్స్ గార్లిక్ పెట్టుకోవడానికి ఈ బుట్ట చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఐడియా ఎవరైనా తీసుకుంటే దిస్ ఇస్ అ గ్రేట్ ఐడియా. ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టించుకునే వాళ్ళకైతే ఇంకా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది ఈ వీడియో పర్టికులర్గా. అండ్ ఇక్కడ అన్నీ నేను గ్లాస్ ఐటమ్స్ పెట్టాను. ఇంకా 2 కప్స్ ఇందాకే కాఫీ తాగి వాషింగ్ చేసాము. సో గ్లాస్ ఐటమ్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి, కప్స్, తర్వాత బౌల్స్, మైక్రోవేవ్ బౌల్స్. బేసిక్గా ఈ అవెన్కి అండ్ ఫ్రిడ్జ్కి సంబంధించినవి ఇక్కడ కాఫీ కప్స్, ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు వాడడానికి. అండ్ ఇవన్నీ దర్శన్వి నావి కప్స్. బేసిక్గా ఇవి చాలా బాగుంటాయి, ఇవి నేను ఎక్కడ స్పార్లో తీసుకున్నట్టున్నా. అండ్ దెన్ కొన్ని బౌల్స్, సూప్ బౌల్స్, టీ గ్లాసెస్ అండ్ డిన్నర్ సెట్స్. సో అవన్నీ నేను ఇక్కడ పెట్టేశాను. అండ్ లాస్ట్ డ్రాలో ఏముందంటే ఇవి అంతా ఎలక్ట్రానిక్ ఐటమ్స్, కాఫీ మేకర్ అండ్ దీంట్లో ఇంకా ఏమున్నాయి, మిక్సీకి సంబంధించిన ఐటమ్స్, వెజిటేబుల్ చాపర్స్, జ్యూసర్స్, బేసిక్గా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏమేమి ఉంటాయో అవన్నీ ఇందులో పడేసాం మేము. సో దట్ అంతా ఒక చోటే ఉంటుందని చెప్పేసి. నేను బయట ఎక్కడ చాపర్ అవ్వచ్చు లేదంటే మిక్సీ అవ్వచ్చు బయట ఎక్కడ పెట్టలేదు. నాకు కావాల్సినప్పుడు తీసుకుంటాను, వాష్ అయిపోగానే లోపల పడేస్తాను. నాకు బేసిక్గా ఈ స్లాబ్ అంతా నీట్గా ఉండాలి. ఎప్పుడైనా గజిబిజి ఉంటే నాకు అసలు కిచెన్లోకి ఎంటర్ అవ్వాలని కూడా అనిపించదు. ఈ పీసెస్ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఆఫ్టర్నూన్ 3కి వెళ్ళాము, ఇది ఉండేదేమో ఇంతే సైజే, అక్కడ ఏం పెట్టాలో అర్థం కాదు. ఆ సైజులో బొమ్మలు దొరకడం కష్టం. ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర, ఒకటి ఐకియాలో, ఇంకొకటి ఇదేంటి హోమ్ సెంటర్లో, ఇంకొకటి స్టోరేజ్లో, అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర పిక్ చేసి మొత్తానికి ఈ స్పేస్, ఇవన్నీ వెస్ట్ సైడ్లో అనుకోండి, ఈ స్పేస్ అంతా ఇట్లా ఫిల్ చేసి పెట్టామన్నమాట. ఈ డెకోర్ ఐటమ్స్ రావడం వల్ల ఇక్కడ ఇంకా మంచి లుక్ వచ్చింది. అది తప్పించి ఇక్కడ ఇంకేం పెట్టలేం బేసిక్గా. సో ఇదనమాట. అండ్ ఫ్రిడ్జ్ ప్రస్తుతానికి అయితే బాగా ఆర్గనైజ్ చేశాను, కాకపోతే ఇంకా ఆర్గనైజ్ చేయాల్సింది ఉంది. మోడల్ తెలీదు, ఇక్కడ ఇట్లా డిస్ప్లే మనకు లోపల ఏమేమి ఉన్నాయి ఏమి అని చెప్పేసి ఎక్కడో డిస్ప్లే వస్తుంది. అది కూడా నాకేం పెద్ద ఐడియా లేదండి. దర్శన్ వస్తే కరెక్ట్గా చూపించేవాడు. కానీ నేను దీన్ని ఎక్కువ యూజ్ చేసేది ఎందుకంటే మ్యూజిక్ ప్లే చేసుకోవడానికి. దీంట్లో యూట్యూబ్, స్పాటిఫై ఇంకా అట్లా చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. మంచి పాటలు వింటూ ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అన్నట్టు అట్లా ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటాము. మంచిగా యూజ్ చేస్తున్నాను నేను. ప్రస్తుతం దీన్ని స్క్రీన్ ఆఫ్ చేసి లోపల ఇట్లా అరేంజ్ చేసుకొని పెట్టుకున్నాను. ఇట్స్ నీట్. నాకేంటంటే ఫ్రిడ్జ్ అంతా ఒకటే కలర్ బాక్సెస్ ఉండాలి, కలర్ వద్దు అని చెప్పి పూలకి అంతా సపరేట్గా అది వెజిటేబుల్స్, దాంట్లో ఎక్స్ట్రా ఫుడ్ ఐటమ్స్ అవన్నీ పెట్టుకున్న, వాటర్ బాటిల్స్, బ్రెడ్, గార్లిక్ మామూలుగా అందరి ఇంట్లో ఉండేదే. సో ఆర్గనైజింగ్ వీడియో సపరేట్గా నేను ఎప్పుడైనా చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది ఐస్ మేకర్, క్రష్డ్ ఐస్, నార్మల్ కూల్ వాటర్, క్యూబ్డ్ ఐస్ మొత్తం దీంట్లో స్టోర్ అయి ఉంటుంది. మనం ముందర ఉంది కదా, అది బటన్ ప్రెస్ చేస్తే వస్తుంది అనమాట. దర్శన్వి స్నీకర్స్, చాక్లెట్స్, ఇవన్నీ ఫ్రీజర్లో పెట్టే ఐటమ్స్ అన్నీ ఇక్కడ పెట్టేసాము. అండ్ ఇక్కడ మనకు ఆప్షన్ ఉంటుంది, వాటర్, చిల్డ్ వాటర్ కావాలా, క్రష్డ్ ఐస్ కావాలా, లేదంటే క్యూబ్డ్ ఐస్ కావాలా అని. ఇది చూడడానికి చాలా స్టైలిష్గా ఉన్నా కూడా చాలా మెస్ క్రియేట్ అవుతుంది. ఒకసారి మనం పట్టామనుకోండి బాటిల్తో పాటు కింద కూడా పడతాయి, దాన్ని తుడుచుకోవాల్సి వస్తుంది అనమాట.
సో అందుకే పెద్ద యూజ్ చేయట్లేదు, ఎప్పుడైనా కావాలి ఇంకా అసలు చల్లనీళ్ళు అయిపోయినాయి అనుకున్నప్పుడు. సో ఎంటైర్లీ ఐ థింక్ నేనేమి మిస్ చేయలేదని అనుకుంటున్నాను. ఫైనలీ హియర్ యు గో, మొత్తం కిచెన్ టూర్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇదే ఫ్లోలో హౌస్ టూర్ కూడా త్వరగా రావాలి అని కోరుకుంటున్నాను. ఐ థింక్ హోమ్ టూర్ వీడియోకి అయితే మినిమం 1.5 months పడుతుంది, బికాస్ బాల్కనీ డిజైన్స్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో ఇంకా చాలా ఉన్నాయి, కొంచెం అంటే 90% పెండింగ్ అయింది, కానీ క్రూషియల్ ఉంటాయి కదా, ఇది ఉంటే ఇంకా హౌస్ అంతా కంప్లీట్ అయిపోయినట్టే. అలాంటివి రావాల్సి ఉందన్నమాట. సో వెయిట్ ఫర్ ద హోమ్ టూర్ యాజ్ వెల్. అండ్ కిచెన్ టూర్ మీకు ఎలా అనిపించింది ఏంటి, ఇంకా ఏమైనా మీ దగ్గర టిప్స్ ఉంటే డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. ఐ హోప్ మీకు ఈ వీడియో ఏదో ఒక రకంగా ఆర్గనైజింగ్ పరంగా అవ్వచ్చు, లేదంటే ఏదో ఒక రకంగా యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. And I will see you in my next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye guys.